ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే శ్రావణ్ గారు. నమస్తే ఉషా గారు. మైండ్ఫుల్ మిలీనియర్ కి సంబంధించి ఫస్ట్ ఎపిసోడ్ చేయబోతున్నాం. చాలా మంది ఏంటంటే లగ్జరీ లైఫ్ ఉంటుంది అండ్ దాంతోపాటు వాళ్ళకి కావాల్సిన థింగ్స్ అన్నీ వాళ్ళకి దగ్గరలో ఉంటుంటాయి, వాళ్ళు అనుకున్నంత డబ్బు ఉంటూ ఉంటుంది. బట్ ఎక్కడో వెలితిగా ఉంటూ ఉంటారు, డిసప్పాయింటెడ్గా కనిపిస్తూ ఉంటుంటారు, సాటిస్ఫాక్షన్ ఉన్నట్టు లేనట్టు అనిపిస్తూ ఉంటుంటుంది. మనిషి అన్నీ ఉన్న ఒక ఆనందకరమైన జీవితాన్ని గడపకపోవడానికి గల కారణాలు ఏంటి? లైఫ్లో ఆ వెలితి ఏంటి అంటారు అసలు? చాలా పెద్ద క్వశ్చన్ అడిగారు. ఓకే, సో ఒక చిన్న ఎగ్జాంపుల్. మీ బర్త్డే జరిగింది, మీరు నా దగ్గరకు వచ్చి స్వీట్ కాదు స్వీట్ బాక్స్ ఇచ్చారు. అప్పుడు నేను ఆ స్వీట్ బాక్స్ తీసుకొని అలా వెళ్ళిపోయాను. మీకేమనిపిస్తుంది? అరే ఒక థ్యాంక్స్ కూడా చెప్పలేదేంటి, కనీసం బర్త్డే విషెస్ కూడా చెప్పలేదు అని చెప్పి ఇంకొకసారి ఎప్పుడైనా నాకు ఇవ్వాలనిపిస్తుందా? ఫస్ట్ అది గుర్తొస్తుంది, ట్రిగర్ అవుతుంది, ఇవ్వాలనిపించదు, నిజంగానే ఇవ్వాలనిపించదు. అలాగే మన లైఫ్లో మన దగ్గర ఎన్నో ఉన్నాయి, కానీ మనం ఏంటంటే నా దగ్గర ఇది లేదు అది లేదు అని చెప్పి కంప్లైంట్ చేసుకుంటూ మనకు ఉన్నదాన్ని మర్చిపోయి అరే ఇది లేదు అని చెప్పి ఇంకా బాధపడుతూ ఉంటాం. అసలు లెక్కలు చెప్పాలంటే అండి, సుమారుగా రోజుకి 151,600 మంది చనిపోతున్నారు. అంటే గంటకి 6,300 మంది చనిపోతున్నారు. 28,50,00,000 మంది సరిగ్గా చూడలేరు. 46,60,00,000 మంది మాట్లాడలేరు, వినలేరు. 1,79,00,000 మంది గుండెపోటుతో చనిపోతున్నారు. 91,00,000 మంది ఆకలి బాధలతో చనిపోతున్నారు. 78 కోట్ల మంది టాయిలెట్స్ కూడా సదుపాయం లేదు. అసలు టాయిలెట్స్ పక్కన పెట్టండి, 10 కోట్ల మందికి ఇల్లు లేవు, 15 కోట్ల మందికి తల్లిదండ్రులు లేరు, 33 కోట్ల మంది సరిగ్గా గాలి కూడా పీల్చుకోలేరు, 78 కోట్ల మంది ఏమీ చదువుకోలేదు. ఇన్ని కష్టాలు మన దగ్గర లేవు, కానీ ఎప్పుడు మనం పేరెంట్స్ని బ్లేమ్ చేస్తాం. మీరు నాకేమి ఇచ్చారు, నాకేం ఫోన్ కొని పెట్టారు, వాళ్ళకి చూడండి మంచి కార్లు ఉన్నాయి, నాకేమి ఇచ్చారు అని చెప్పి భార్యని అంటారు, భర్తని అంటారు, పేరెంట్స్ని అంటారు, గురువులను అంటారు. అసలు ఎంతవరకు వెళ్ళిందంటే ఒక జోక్ ఏంటంటే, సరిగ్గా భార్య చూడట్లేదని చెప్పేసి కంప్లైంట్ చేసే వాళ్ళు ఉంటారు, భర్త మీద కంప్లైంట్ చేసే వాళ్ళు ఉంటారు కదా. ఒక భార్య ఏం కంప్లైంట్ చేసిందంటే, నా భర్త సరిగ్గా నన్ను చూసుకోవట్లేదని కాదు, నా భర్త నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు, నాతో గొడవ పడట్లేదు, నన్ను చాలా అపురూపంగా చూసుకుంటున్నాడు అని చెప్పేసి కంప్లైంట్ చేసింది యూపీలో. అంటే మనకి ఏవైతే లేవో కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది వాటి మీద. వాటి మీద ఎక్కువ ఉంటుంది, కానీ మనకేం ఉన్నాయి, అరే ఉన్న వాటికి మనం ఎప్పుడైనా థ్యాంక్ యూ చెప్పుకున్నామా, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి గ్రేట్ఫుల్గా ఉన్నామా? ఎప్పుడైతే మనం గ్రేట్ఫుల్గా ఉంటే, ఆ గ్రాటిట్యూడ్ కనుక ఉంటే, రీసెర్చర్స్ ఏం చెప్తున్నాయంటే 94% మంది ఎవరైతే గ్రేట్ఫుల్గా ఉన్నారో ఒక్కసారి కనుక రాసుకొని దాని మీద రీసెర్చ్ చేసి 90 రోజులు కనుక దాని మీద కూర్చుంటే 94% డిప్రెషన్ అనేది పోతుంది. మనకున్న ఏవైతే థింగ్స్, ఏవైతే మనకి ఫెసిలిటీస్ ఉన్నాయో వాటిని ఒక్కసారి మనన చేసుకొని ఒక బుక్ అండ్ పెన్ను తీసుకొని రాస్తాయి అంతే. ఒక 90 రోజులు థ్యాంక్స్ కనుక చెప్పగలిగితే. ఎందుకంటే నాకు ఇది లేదనుకుంటాడు, కళ్ళు ఉన్నాయి, నేను చెప్పాను 28 కోట్ల మందికి కళ్ళు లేవు. అరే మనకు ఉన్నాయి కదరా, ఆనందపడాలి. ఒకసారి కళ్ళు లేకపోతే, ఒకరోజు కళ్ళు లేకపోతే ఎలా ఉంటుంది? ఎంత దారుణంగా ఉంటుంది కదా. అయితే ఇంకొన్ని రీసెర్చెస్ ఏం చెప్తున్నాయంటే, మనకు ఏవైతే అవయవాలు ఉన్నాయో అవి మనం చిన్నప్పటి నుంచి 60 సంవత్సరాలు 65 70 సంవత్సరాల వరకు పనిచేస్తాయి కదా. అవి గనక పని చేయడానికి గనక కాస్ట్ కనుక మనం లెక్కిస్తే 450 కోట్లతో సమానం మన బాడీ. అంతే కదా. ఇప్పుడు ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు గుండె కొట్టుకోవట్లేదు, ఒక 20 రోజులు 30 రోజులు ఐసీయూలో పెట్టారనుకోండి, దానికి ఒక 5 లక్షలో 10 లక్షలో 20 లక్షలో 30 లక్షలో బిల్లు వేస్తారు కదా. అలాంటిది చిన్నప్పటి నుంచి మనం చూడగలుగుతున్నాం, కళ్ళు బాగా కనిపిస్తున్నాయి, దానికి ఒక రేటు, గాలి పీల్చుకోగలుగుతున్నాం, వినపడుతుంది, గుండె కొట్టుకుంటుంది, డైజెషన్ సిస్టమ్ పనిచేస్తుంది, కాళ్ళు నడవగలుగుతున్నాం. ఇవన్నీ కనుక మన లైఫ్లో ఒక క్యాలిక్యులేటెడ్గా తీసుకుంటే 450 కోట్లతో సమానం. అయినా సరే మనం ఎప్పుడు ఏం చేస్తామంటే, అరే నాకు అది లేదు, అరే ఇది లేదు, మా పేరెంట్స్ నాకు సపోర్ట్ చేయట్లేదు, ఎప్పుడు బ్లేమింగ్ గేమ్లోనే ఉంటాం మనం. గ్రాటిట్యూడ్ అనేది లేదు మనిషికి. ఎప్పుడైతే గ్రాటిట్యూడ్ కనుక పెంచుకోగలిగితే, గ్రేట్ఫుల్గా ఉంటే, అలా అని చెప్పి తృప్తి పడాలని కాదు, మీకున్న దాంతో సంతృప్తి చెందేసి మీరు లైఫ్లో ముందుకు వెళ్ళిపోకుండా ఉండాలని కాదు. అరే నాకు ఇవి ఉన్నాయి, ఈ రిసోర్సెస్ నేను ఉపయోగించుకొని నేను లైఫ్లో ఎలా ముందుకు వెళ్ళాలి, ఇంకొక మెట్టు ఎలా ఎదగాలి, నేను అనుకున్న లక్ష్యాలు ఎలా సాధించాలి అని. దాంతోపాటు అరే పేదవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి నేను సపోర్ట్ చేయాలి ఫినాన్షియల్గా, కానీ లేదు నాకు ఒక స్కిల్ వచ్చు, ఆ స్కిల్ నేను నేర్పించి వాళ్ళను కూడా ఉన్నత స్థాయిలోకి తీసుకొచ్చేటట్టు కనుక మీరు కనుక తాపత్రయపడితే అద్భుతమైన హ్యాపీనెస్ అండి. చాలామంది డబ్బు లేవు అని చెప్పేసి, లేకపోతే అది ఇవి అని అనుకుంటారు, కానీ మనకేవైతే ఉన్నాయో, నిద్ర పట్టక ఎంతమంది ఉన్నారు? హాస్పిటల్స్ చుట్టూ నిద్ర లేక, నిద్రలు పట్టట్లేదని చెప్పి మందులు వేసుకునే వాళ్ళు, ఎగ్జాక్ట్లీ తిన్నది అరగట్లేదు అని అనుకునే వాళ్ళు ఎంతమంది. అలాగా
ముందు మనకి ఏవైతే ఉన్నాయో వాటిని గ్రహించుకొని దానికి గనక గ్రేట్ఫుల్ చూపెట్టుకొని ఎస్ నాకు ఇవన్నీ ఉన్నాయి, నేను సాధించగలను, నేను పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా సరే నాకు నా పేరెంట్స్ నాకు జన్మనిచ్చారు, ముందు వాళ్ళకి గ్రాటిట్యూడ్ గ్రేట్ఫుల్ థ్యాంక్ యూ అని చెప్పుకొని నా అనుకున్న లక్ష్యాలు సాధించాలి అనే టార్గెట్ కనుక పెట్టుకుంటే ప్రతి ఒక్కరూ సక్సెస్ అవుతారు అండ్ అందరూ హ్యాపీగా ఉంటారు. గ్రాటిట్యూడ్ అనేది చాలా పెద్ద వర్డ్ అండి. మీరు అన్నట్టుగా మన లైఫ్లో ఒక స్టెప్ నుంచి ఇంకొక అడుగు మనం వేస్తున్నామంటే ఆ వేసిన మొదటి అడుగుకి ఎప్పుడైతే గ్రాటిట్యూడ్ చూపిస్తూ ఉంటుంటామో రెండో అడుగుకి హోప్ క్రియేట్ అవుతుంది. అండ్ ఆ పాజిటివ్ ఆరా తెలియకుండా మన చుట్టూ ఉంటుంది. లా ఆఫ్ అట్రాక్షన్ లో కూడా అదే కదా మాట్లాడేది. గ్రాటిట్యూడ్ గురించి ఎన్నో సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ మనం విన్నాము, చూసాము, కొన్ని మనం కూడా ఫాలో అవుతూ ఉంటుంటాం. మీరు చెప్పారు ఒక 3 months కనుక మన లైఫ్లో వేటికైతే మన దేవుడు ఇప్పటివరకు ఏవైతే అవకాశాలని కల్పించాడో వాడికి ఒక్కసారి థ్యాంక్స్ చెప్పుకోగలిగిన మనకి చాలా అవకాశాలు ఇంకా వీటిపైన ఈ పని వర్క్ చేయాలి కానీ ఎక్కడో మనకు తెలుస్తూ ఉంటుంది. చాలామంది మీరు అన్నట్టుగానే లైఫ్లో రిచ్గా ఉంటుంటారు, బట్ ఎక్కడో వెళ్తూ ఉంటుంటుంది. హెల్త్ సరిగా ఉండదు, మైండ్ సెట్ సరిగా పనిచేయదు, ఏదో డిప్రెషన్, యాంగ్జైటీ, స్ట్రెస్, లేచినప్పటి నుంచి ఫ్యామిలీలో గజిబిజి గందరగోళంగా వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా మారిపోయి ఉంటుంది. 1 dayలో మారుతుందా అంటే అది ఎక్కడ మనకు కనిపించదు. మన సెషన్స్ వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ అవుతాయంటారు? ఎందుకంటే మీరు మైండ్ఫుల్ మిలీనియర్ అన్నారు. సో ఎప్పుడైతే మైండ్ అలా ఉంటుందో ఆ డే కానీ ఆ సంవత్సరం కానీ ఆ ఇల్లు కానీ చాలా బాగుంటుంది. ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటారు? సో ఈ మైండ్ఫుల్ మిలీనియర్ లివ్ రిచ్ హ్యాపీ సక్సెస్ఫుల్ లైఫ్. ఎస్, కొన్నిసార్లు స్పిరిచువల్లో మన స్పిరిచువల్ డైమెన్షన్లోకి వెళ్ళిపోతే డబ్బు అవసరం లేదులే అనే ఒక భావన వస్తుంది. డబ్బు గురించి వెళ్ళిపోతుంటే మన ఫ్యామిలీ, రిలేషన్షిప్స్, మన హెల్త్ కొన్ని సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. సో మైండ్ఫుల్ మిలీనియర్గా ఒక వ్యక్తి ఎదగాలి అని అనుకుంటే అటు మనీని టార్గెట్ చేసుకోవాలి, అలాగే ఫుల్ఫిల్మెంట్ ఉండాలి. అంటే ఎవరితో ఎలా ఉండాలి, నా హెల్త్ మీద నేను ఫోకస్ చేసుకోగలుగుతున్నానా, ఫ్యామిలీకి టైం ఇస్తున్నానా, అనుకున్న లక్ష్యాలు సాధించగలుగుతున్నానా, అంటే పర్సనల్గా, ప్రొఫెషనల్గా, ఫినాన్షియల్గా, రిలేషన్షిప్గా, స్పిరిచువల్గా గ్రో అయ్యేటట్టు, ఎమోషనల్గా కూడా సాటిస్ఫై అయ్యేటట్టు ఈ కోర్సుని నేను డిజైన్ చేశానండి. 7 days ఉంటుంది. ఈ 7 days అయ్యేసరికి ఖచ్చితంగా గ్యారంటీగా నేను చెప్తున్నాను, ఎవరైతే ఈ 7 days అటెండ్ అయ్యి వాళ్ళ లైఫ్లో కనుక రిజల్ట్స్ రాలేదంటే నేను డబుల్ మనీ ఇస్తాను, ఓపెన్ ఛాలెంజ్ ఇస్తాను. ఎందుకంటే ఇవి సిస్టమ్ ప్రూవెన్ టెక్నిక్స్. ఇవి నేను ఎన్నో ఏళ్ళ రీసెర్చ్లో నేను ఎన్నో బుక్స్ చదివి లేకపోతే ట్రైనింగ్స్ అటెండ్ అయ్యి పవర్ఫుల్ టెక్నిక్స్ నేను తయారు చేశాను అనమాట. సో 7 days December 20 నుంచి మార్నింగ్ పూట సెషన్స్ ఉంటాయి. ఎవరైతే మీ లైఫ్ని మార్చుకోవాలి, మీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి, మీ మైండ్ సెట్ని మార్చుకోవాలనుకుంటారో 7 days ఒకవేళ మీరు రిజిస్టర్ అయ్యి మీకు బెనిఫిట్ కనుక అవ్వకపోతే నేను డబుల్ మనీ ఇస్తాను, ఓపెన్ ఛాలెంజ్. డెఫినెట్గా అండి. ఆ ఒక్క మాట చాలు, సెషన్ ఏ విధంగా ఉంటుంది 7 days అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. థ్యాంక్ యూ శ్రవణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.